ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక 3-4 అవర్స్ నుంచి మన తమిళ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు. ఒక వీడియో సెండ్ చేశారు. ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. దాన్ని బట్టి ఈ వీడియో చేసిన. లిరికల్ బాగా సెట్ అయింది. దేవరా మూవీ నుంచి ఉంటది. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో అయితే నాకు బాగా నచ్చింది. నాకు స్పెషల్గా నచ్చింది. మీకు నచ్చుతుందో లేదో ఆ భయం అయితే ఉంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు ఏదైనా ఒకటి. ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా అయితే చేసిన. చెప్పాను కదా, ఒక తమిళ్ వీడియో చూసి ఇది చేసిన. ఒక 3-4 అవర్స్ బ్యాక్ అనుకుంటా ఒక తమిళ సబ్స్క్రైబరే అడిగారు కాబట్టి చేసిన. ఓకే, ఈ వీడియోకి సంబంధించింది కొన్ని చేంజెస్ కూడా చెప్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియోలోనే చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఆ చేంజెస్ ఏందనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇచ్చాను, కానీ ఇందులో కూడా ఉంటుంది. మెయిన్ చెప్పాలంటే ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అనేది ఇప్పుడు ఒకవేళ మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేయలేదని అనుకుంటే ఏమవుతుందంటే ఇందులో గ్రూప్స్ ఉన్నాయి. నేను నార్మల్గా లిరిక్స్ అనేది టెక్స్ట్ అనేది పైన పెడతాను, కానీ ఇందులో గ్రూప్ క్రియేట్ చేసి పెట్టాను కాబట్టి అప్పుడు మీరు అన్నీ చేంజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఫాంట్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చాలాసార్లు యూజ్ చేసిన. ఉంటే మంచిది, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు దీనైతే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకునే ముందు ఫోటో యాడ్ చేద్దాం ఒకటి. ఓకే, ఏదైనా ఫోటో కానీ ఆ ఫోటో అనేది కొంచెం క్వాలిటీ ఉండేలాగా ట్రై చేయండి. రెమినీ యాప్లో ఎన్హాన్స్ చేయండి. దాని తర్వాత మీరైతే దాని బ్యాక్గ్రౌండ్ అయితే అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది, అక్కడ నుంచి రిమూవ్ చేసుకోండి. లేకపోతే బజాట్ యాప్లో రిమూవ్ చేసినా నో ప్రాబ్లం. కానీ బజాట్ యాప్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది, చాలామందికి ఆ ఫోకస్ చేయలేదు అనుకుంటా. మీరు సైడ్లో అనేది అది ఫెదర్ అనేది కొంచెం ఎక్కువ పెడుతుంది. మీరు ఎక్కువ జూమ్ చేస్తే తెలుస్తుంది అది. ఇంకోటి వీడియో ఫస్ట్ వర్షన్ బాగుండే, ఇప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తున్నాయండి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఈ మధ్యలో నేను బజాట్ యాప్లో తక్కువ రిమూవ్ చేస్తున్నా. నేను అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే సైడ్ అయితే ఉంది. మొబైల్లో ఎడిటింగ్ చేసేటప్పుడు అన్నీ అందులోనే చేశాను. పీసీలో అయితే ఫోటోషాప్లో కట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు మనకైతే ఇదైతే ఉంది. ఒక ఫోటో యాడ్ చేద్దాం, సంథింగ్ ఏదైనా కానీ. ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోనే పెడతాను నేను. ఈ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ క్వాలిటీ బాగానే ఉంటుంది ఆ ఫోటో అనేది. వేరే ఏదైనా సంథింగ్ ఒక ఫోటో పెడదాం. ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటోని ఫస్ట్ ఎండింగ్ వరకు అయితే జరిపిన తర్వాత ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం తెలుస్తుంది. కెమెరా ఆన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది, కానీ ఇలా కనిపించకూడదు మనకు. ఓకే, ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసి ఇలా పెట్టాను. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్ వాల్యూ అని ఉంటుంది. జెడ్ వాల్యూ సెలెక్ట్ చేసి జెడ్ వాల్యూ ఎక్కువ పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇప్పుడు చూద్దాం, ఇలా వస్తుంది. సైడ్లోనే పెట్టుకోండి ఆ ఫోటోని. ఓకే, ఫస్ట్ లిరికల్ మొత్తం క్లియర్గా కనిపించాలి, తర్వాత ఫేస్ రావాలి మనకు. ఆ యాంగిల్ చూపిస్తాను మీకు. -574 పెట్టాను. ఇప్పుడు చూద్దాం, వీడియో ఇలా వస్తుంది. సైడ్లోనే ఉంది లిరికల్ అనేది, చూడండి. ఇంకా కొంచెం ఎక్కువ జూమ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీ వీడియో బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా క్లియర్ కట్గా బాగా కనిపిస్తుంది. ఓకే, ఎక్కువ డిస్టర్బెన్స్ ఒకవేళ అయితే ఇక్కడ మనకు వీడియో ఉంటుంది, ఇవి హైడ్ చేసేయండి. తర్వాత వీడియో కొంచెం బాగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ వీడియో మొత్తం రెడీ అయిపోయింది. ఎక్కువ కష్టమే లేదు ఇందులో. ఓకేనా, బాగా సింక్ అయింది. చూస్తున్నారు కదా, పార్టికల్ కానీ అన్నీ బాగా ఉంటుంది. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.